ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. హిరణ్యకశిపుడు అంటూ ఉన్నాడు కొడుకుతోటి, ఏమిరా వాడెవడో నారాయణ అంటావు, విష్ణు అంటావు, సర్వాత్ముడు అంటావు, ఎవడరా వాడు, ఎక్కడున్నాడరా వాడు, ఎవడరా నీకు దిక్కు, ఇంత పొగరుబోతుగా మాట్లాడుతున్నావే, నీకేమైనా బుద్ధి ఉందా లేదా, మంచివాడు మన గురువు, మనకు రాక్షస గురువుల పుత్రుల దగ్గర నేను ఏర్పాటు చేశాను చదువుకోరని చెప్పి వాళ్ళని పాడు చేస్తున్నావు, అందరూ కూడా మోక్షం అంటావు, మోక్షం మీద ఆశ చూపించి ఆ పిల్లలందరినీ కూడా భ్రష్టు పట్టిస్తున్నావు, నేను నీ దిక్కే అని చెప్పుకోరా అన్నాడు. ఎక్కడున్నా చెప్పన్నాడు, వాడు ఎక్కడ ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, నువ్వు చూసావా, నాకు ఆ సంగతి చెప్పు, వాడిని నేను పట్టుకుంటాను అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రహ్లాదుడు, నాయనా కలడంబోధి కలండు కలడు అంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునందు కుంభినిన్ గలడు అగ్నిన్ దిశన్ పగళ్ళ నిశలన్ ఖజ్జోత చందాతురంగలడు ఓంకారమునందు గలడు శ్రీమూర్తుల త్రిలింగ వ్యాక్తులందంతటన్ కలండు ఈశుండు కలండు తండ్రి వెదకంగానేల ఈయాయడన్. భగవంతుడైనటువంటి కృష్ణుడు, భగవంతుడైన విష్ణువు లేని చోటు విశ్వంలో లేని చోటే లేదు, అణువణునా వ్యాపించి ఉన్నాడు. ఆయన సముద్రంలో ఉన్నాడు, సమీపంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, ఆ భూమి అవని మీద ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, అన్ని దిశల్లో ఉన్నాడు. అయ్యా రాత్రిలో ఉన్నాడు, పగటిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, శ్రీకారంలో ఉన్నాడు, త్రిమూర్తులలో ఉన్నాడు, త్రిలింగంలో ఉన్నాడు, స్త్రీ పురుష నపుంస వ్యక్తుల్లో కూడా ఆయనే ఉన్నాడు. అక్కడ ఎక్కడ వెతకడం మానేసి సర్వేశుడు ఒక చోడని అడగడం ఏంటి, అంతా నిండి ఉన్నాడు. ఎందుగలడందులేడని సందేహము వలదు, ఎందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదక చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. ఓ దానవ సార్వభౌమా, ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఒక చోట ఉన్నాడని మరో చోట లేడని ఏమి సందేహం పెట్టుకోవద్దు. అచ్యుతుడు అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు, ఆ పద్మనాభుడు అన్ని పదార్థాల్లోనూ ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడే కనిపిస్తాడు, సత్య ప్రసాదం చేస్తాడు. ఎప్పటికప్పుడు కోరితే ఆ క్షణంలో ప్రత్యక్షమవుతాడు. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, నా మాట నమ్మవయ్యా అన్నాడు. చూసారా మరి అని ఇంకేమన్నాడు, అది సర్వాకుతలంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు 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 లేడనుచున్ లేడని సుతందైచండు తర్జింప శ్రీ నరసంహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంభుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఈ రకంగా చెప్పిన తర్వాత అచ్యుతుడైన నారాయణుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. శ్రీహరి ఎక్కడ లేడు 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 అని తండ్రి గర్జిస్తూ ఉంటే ఎవరు తగ్గడంలో ఉన్నాడు 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 అని చెప్పి కొడుకు అంటున్నాడు. తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తూ ఉన్నాడు, గర్జిస్తున్నాడు, చంపుతానంటున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీ నరసింహ స్వరూపంలో సమస్త చర జీవ వస్తు జాలంలో ప్రపంచమంతా నిబిడీకృతమై ఉన్నాడట. దివ్య ప్రభావంతో అన్ని దేశాలలో, అన్ని వస్తువులలో, అన్ని చోట్ల అణువునా కూడా అచ్యుతుడు నరసింహమూర్తిగా ఆవహించి ఉన్నాడు. ఇప్పటిదాకా ఏమంటాడో హిరణ్యకశిపుడు, ఎక్కడ చూపించమంటాడో అని చెప్పి విశ్వమంతా కూడా ఆ క్షణంలో వ్యాపించి ఉన్నట్ట. ఆయన పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎక్కడ చూపించమని అడుగుతాడో దాంట్లో నుంచి ఊడిపడి సిద్ధంగా ఉన్నాడు నరసింహస్వామి వారు. ఇప్పుడు ఆ అవసరంలో ఏమన్నాడు, ఆ సమయంలో ఆయనాడు హిరణ్యకశిపుడు హూకరిస్తున్నాడు, అరే డింభక సర్వస్థలముల అంబోరుగనేత్రుడు అనుచు మిగుల సంరంభమున బలిగద నీ స్తంభంభన చూపగలవే చక్రిన్ గిక్రిన్ అంతడు ఉన్నాడు అని చెబుతున్నావు కదా. సరే కానీ గొంతు చించుకుంటున్నావే,
అయితే ఈ స్తంభంలో చూపించగలవా? ఆ చక్రని గిక్కిరని అన్నాడు. జాగ్రత్త. స్తంభమున చూపవేనియు కుంభిని శరము త్రుంచి సిల్కూల్పక రక్షారంభమున వచ్చి హరి విభ్రంభమున అడ్డుపడగం శక్తుండగునే. ఈ స్తంభంలో చక్రణగా నువ్వు చూపించకపోయేటైతే నీ తలకాయ తీసి పడేస్తుంది, దాన్ని నీ తల తుంచి వేస్తా. అప్పుడు నీ రక్షించాలి అంటే ఆ అంబుజాక్షుడే వచ్చినప్పటికి కూడా అడ్డుపడతాడా? వాడి వల్ల అవుతుందా? నాకు అడ్డం వచ్చే శక్తి వాడికి ఉన్నదా అన్నాడండి. అని ఒక్కసారి తండ్రి పెద్దగా కోపగించుకున్నాడు కొడుకు మీద. అప్పుడు ప్రహ్లాదుడు అంటూ ఉన్నాడు, నాయన అంభోజాసనుడాదిగాగా తృణ పర్యంతంబ విశ్వాత్మడై సంభావంబునందు ప్రోడ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గుడయ్యు స్తంభాంతద్గతుడయ్యు ఉండుటకు ఏ సందేహమున్ లేదు. నిర్దంభత్వమున నేడు కానబడు ప్రత్యక్షస్వరూపంబునన్. ఆ పరంధాముడు బ్రహ్మ దగ్గర నుంచి గడ్డిపర్ర దాకా వ్యాపించి ఉన్నాడు. అన్ని వస్తువుల్లో, అన్ని ప్రపంచంలో అన్నిట్లో కూడా వ్యాపించి ఉన్నాడు. అలాంటప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఉండకుండా పోతాడా? శివ మొదలుకొని బ్రహ్మం దాకా వ్యాపించి ఉన్నటువంటి వాడు నువ్వు అడిగినట్టుగా ఈ స్తంభంలో లేకుండా ఎలా ఉంటాడయ్యా? ఏ సందేహమేం లేదు. కావాలంటే ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా, నువ్వు ప్రయత్నం చేస్తే అని చెప్పాడు. అని చెప్పేవాడికల్లా హిరణ్యకశిపుడు ఒకసారి వికటాటహాసం చెప్పి అని నవ్వుతూ గబుక్కన లేచాడు సింహాసనం మీద నుంచి. పరుగున వచ్చాడు. ఆ వరలో ఉన్న ఖడ్గాన్ని తీశాడు, లాగాడు బయటికి, జులిపించాడు. చూపించి భక్త శిఖామణి అయినటువంటి ప్రహ్లాదుని భయపెడుతూ గర్జిస్తూ వినరాఢింపగా వాడిని గర్జిస్తూ భయపెడుతూ ఉన్నాడు. వినరాఢింపక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవే అయినా ఇందు గలడే అంతు మదోద్రేకి ధనజేంద్రుండు అరచేత వేసిన మహోదగ్ర ప్రభాసంభమను జనదగ్భీషణ దంభమను అజన స్తంభమును అన్నాడు పోతన్న గారు. అంటే ఓ డింబగా మూర్ఖ విను, విష్ణుడు గొప్పగా నువ్వు విశ్వాత్ముడు అంటున్నావే, ఆయన విశ్వాత్మకుడే అయితే కనపడ్డే, అయితే ఇందులో ఉన్నాడా అని మదోన్మతుడై ఆవేశంతో ఆ అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటి కూడా చూడటానికి అసఖ్యంగా ఉన్నటువంటి వాడు నరసింహస్వామి ఆవిర్భావానికి సంరంభమవుతున్నాడు. ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. చూద్దాం అయిన తర్వాత. జై శ్రీరామ్.